నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొల్సర్ శ్రీనివాస్ దంపతుల ఆధ్వర్యంలో పురదేవత బలిసులమ్మకు అందించిన ఆషాఢం సారే. సంవత్సర కాలం కూటమి ప్రభుత్వం పాలన అట్టర్ ఫ్లాప్. మాజీ ఉప ముఖ్యమంత్రి వైసీపీ నేత కొట్టు సత్యనారాయణ. స్వర్ణాంధ్ర విజన్ P4 వంటి కార్యక్రమాల ద్వారా రాష్ట్రాన్ని నెంబర్ 1గా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కృషి. ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు. పార్టీ కోసం కష్టపడే వారికి బీజేపీలో గుర్తింపు ఉంటుంది. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూటి శ్రీదేవి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎదుగొడ తాతాజీ. రీసర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ ప్రభాకర్ రెడ్డి. బలిసులమ్మ తల్లి ఆశీస్సులు తాడేపూడెం నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని ప్రభుత్వ విప్ తాడేపూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం బొలిశెట్టి శ్రీనివాస్ దంపతులు, వారి తనయుడు బొలిశెట్టి రాజేష్ దంపతులు, కుటుంబ సభ్యులు తాడేపూడెం పురదేవత శ్రీ బలిసులమ్మ అమ్మవారికి ఆషాఢం సారే సమర్పించారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ అమ్మవారికి ఆషాఢం సారే సమర్పించారు. నందిమామ సెంటర్ నుండి బలిసులమ్మ గుడి వరకు ఊరేగింపుగా ఆషాఢం సారే తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ బలిసులమ్మ తల్లి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని కోరారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అమ్మవారి జాతరను జరిపించాలని ఆయన అన్నారు. రాబో జాతర కార్యక్రమాన్ని ప్రతి వారి ఇంటిలో పండుగలా జరపాలని ఆయన భక్తులను కోరారు. ఆలయ నిర్వాహకులు శ్రీరంగవంజి ఆలయ కార్యనిర్వహణ అధికారి బివి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సారి కార్యక్రమం జరిగింది. కూటమి నాయకులు పాలూరి వెంకటేశ్వరరావు, గొర్రెల శ్రీధర్, వర్ధనపల్లి కాశీ, పట్నం రాంపండు, గంధం సతీష్, దాట్ల జగన్నాథరాజు, కాళ్ళ గోపికృష్ణ, నీలం సురేష్, ఎన్వి సత్యనారాయణ, అడవాల నారాయణమూర్తి, పైబైన వెంకటరామయ్య, నీలపాల దినేష్, కళ్యాణ రామచంద్రరావు, ఆలయ కమిటీ సభ్యులు, పారాయణ మహిళలు, కోలాట బృందం, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రావట్లేదు ఇక్కడ సమస్త రాజద్వారే రాజముఖే అన్న ఒక బలిసులమ్మ తల్లి ఆశీస్సులతో మన తాడేపూడెం ప్రజలంతా కూడా అమ్మవారి ఆశీస్సులతో మనందరూ కూడా సుఖశాంతులతో ఉన్నాం. కరోనాను అధిగమించాం. వ్యాపారాలు జరుగుతున్నాయి. ఎక్కడ లేకపోయినా తాడేపూడెంలో అందరూ కూడా బాగున్నారంటే దానికి కారణం బలిసులమ్మ తల్లి. ఏ రోజైతే మనం జాతర చేసామో ఆ రోజు నుంచి తాడేపూడెం పట్టణం కానీ తాడేపూడెం కాన్స్టిట్యున్సీ కానీ అందరికీ సుఖ సంతోషాలను ఇచ్చి ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా కాపాడుతున్న తల్లిని మనం ఎప్పుడూ మరి మరవకుండా మనం
అమ్మవారికి ఆశీస్సులకు పాత్రలు అయ్యే విధంగా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, తాడేపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి అమ్మవారిని మనం కోరుకుందాం. అదేవిధంగా మరి ఈరోజు ఆషాఢం సారి ఇచ్చే అవకాశం నాకు కల్పించింది అమ్మవారు. నేను ఎప్పుడు కూడా అమ్మ ఆశీస్సులు ఉంటే అన్ని ఆశీస్సులు ఉన్నట్టు అని చెప్పి నేను ఈ స్థాయికి రావడానికి ఆ భగవంతుడు ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు ఖచ్చితంగా మర్చిపోకుండా ఇవాళ జాతర కార్యక్రమాన్ని మనం ప్రారంభించాం. నెల రోజుల ముందు ప్రారంభించాం. మరి అంటే వచ్చే సంవత్సరం మరి మన జాతర చేసుకునే దాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడో జరగని విధంగా తాడేపల్లిలో జరిపించాలనేది సంకల్పం. మరి పెద్దల సంకల్పం మేరకు అందరూ సహకరించాలి. అందరూ ఆడపడుచుల్ని ఆ డేట్లు ముందుగా ప్రకటించిన తర్వాత ఆడపడుచులు కలిసి బట్టలు పెట్టుకోవడం, మరి అందరూ కూడా అమ్మవారికి మరి అన్నీ సమర్పించడం, ఏదైతే సారీలు ఉన్నాయో సారీలు అన్నీ మనం సమర్పించి అమ్మవారిని ఆశీస్సుల కోసం మనం రాబోయే జాతర కార్యక్రమాన్ని మన ఇంట్లో పండగగా, మన ఇంట్లో పెళ్లికి ఏ విధంగా చేసుకుంటామో అదేవిధంగా ఈ జాతర కార్యక్రమాన్ని జరిపించాలని చెప్పి నేను అమ్మవారి సంకల్పంతో బాగా జరగాలని చెప్పి కూడా నేను కోరుకోవడం జరిగింది. అమ్మ ఆశీస్సులతో ఈ కాన్స్టిట్యున్సీని వచ్చి రాబోయే 5 సంవత్సరాల్లో ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత నాకు అప్పచెప్పారు ప్రజలు. ఖచ్చితంగా తీసి శక్తిని అమ్మవారు నాకు ఇవ్వాలని చెప్పి నేను అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనందరికీ సుఖ సంతోషాలని ఆయురారోగ్యాలను ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సారి పట్టుకెళ్లే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరి భక్తులందరూ కూడా తాడేపల్లిగూడెం బొలుసులమ్మ తల్లి ఆశీర్వాదం వచనం తీసుకోవడానికి మరి సర్వత్రా ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా బొలుసులమ్మ వారి ఆశీస్సులు తీసుకుని మరి విరసిల్లాలని, అలాగే ఈ బొలుసులమ్మ గుడిని అత్యంత ప్రాచుర్యం కలిగిన గుడిగా ఈవేళ ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు అన్నీ చేస్తున్నారు. మరి ఈవేళ అంజిబాబు వీళ్ళ మిత్ర బృందం అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ మరి బొలుసులమ్మ తల్లి ఆశీర్వచనంతో జరుగుతున్నాయి. ఇలాంటి మంచి కార్యక్రమాలని ప్రోత్సహిస్తున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ఆషాఢంలో అమ్మవారికి శారీని ఇవ్వటం మన సాంప్రదాయం, ఎప్పుడు ఇస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా చాలా ఘనంగా అమ్మవారికి శారీని మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇవ్వడానికి అనుగ్రహం ఇచ్చిన అమ్మవారికి ఎప్పుడూ రుణపడి ఉండాలి. ఆవిడ ఆశీస్సులు అలా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆవిడ జాతర కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇప్పుడు మనం ఏర్పాటు జరిపించడానికి రెడీ అవుతున్నాం. ఖచ్చితంగా దాని డేట్లు కూడా ముందుగా మీ అందరికీ తెలియజేస్తూ రానున్న రోజుల్లో జాతరను కూడా ఇంత ఘనంగా చేసుకునేలాగా దానికి ఊరంతా కూడా తోడ్పాటునిచ్చి ఖచ్చితంగా గ్రాండ్ లెవెల్లో జాతరను చెయ్యాలి. జాతరకి అందరి ఎమ్మెల్యేలని అలాగే మన మినిస్టర్స్ని కూడా ఇక్కడ రప్పించే విధంగా మన ఎమ్మెల్యే గారు కోరతారు. ఖచ్చితంగా ఇక్కడ కమిటీ వారందరూ కూడా దానికి ఏర్పాట్లు చేసే విధంగా వాళ్ళు కూడా సన్నాహాలు చేస్తూ ఉన్నారు. అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. జాతరని అంగరంగ వైభవంగా జరిపించే అనుగ్రహం ఆవిడ కల్పించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద మరొకసారి ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ 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 బొలుసులమ్మవారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం జరిగే ఆషాఢ మాసంలో జరిగే సారి కార్యక్రమం ఈ రోజున స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ మా అన్నయ్య బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఇంటికాడి నుంచి వివిధ రకాల స్వీట్స్ ఫ్రూట్స్ తోటి ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఆయన తాడేపల్లిగూడెం పట్టణం ప్రజలు వ్యాపారస్తులు అందరూ కూడా సుఖ సంతోషాలతో వ్యాపారాలన్నీ కూడా బాగుండాలని అమ్మవారిని కోరుకుని ఈ కార్యక్రమం పట్టణ ప్రజలందరి తరపున కూడా అమ్మవారికి సారి సమర్పించడం జరిగింది. అలాగే వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అమ్మవారి ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగజేయాలని, అలాగే వచ్చే సంవత్సరం జరిగే మార్చి నెలలో జరిగే జాతర కార్యక్రమంలో కూడా భక్తులందరూ కూడా ఆ జాతర కార్యక్రమం కూడా ఎంతో దిగ్విజయంగా చేయాలని, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వారు అందరికీ కూడా అమ్మవారి ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగజేయాలని కోరుకుంటున్నాను. ఆషాఢ మాసం సందర్భంగా శ్రీ బొలుసులమ్మ తల్లికి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, అలాగే మా తమ్ముడు గారైన అంజిబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ అమ్మవారికి సారి ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరవల్ బాబుజీ గారు, ఈతకొడ తాతాజీ గారి సారథ్యంలో ఈరోజు అమ్మవారికి బొలిశెట్టి శ్రీనివారి కుటుంబ సభ్యులందరూ కూడా సారి సమర్పించడం జరిగింది. రాబోయే రోజుల్లో అమ్మవారికి జాతర కార్యక్రమం తలపెట్టినారు. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నియోజకవర్గం ఇన్ఛార్జి
మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో తాడేపూడెం పట్టణ వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం అధ్యక్షులు కొలుకులూరు ధర్మరాజు అధ్యక్షతన గుణం ఫంక్షన్ హాల్లో బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ యువ నాయకులు కొట్టు నాగేంద్ర, కర్రి భాస్కర్రావు, గుండుమొగల సాంబయ్య, కైగాల శ్రీనివాస్, జడ్డు హరిబాబు, ముప్పుడి సంపత్ కుమార్, బండారు నాగు, చెన్నా జనార్దన్, సఫీ ఉల్ రెహమాన్, కల్నాటి కన్నయ్య, పసమట్ల సావిత్రి, చామన సూర్యచంద్రరావు, కొరపాటి వెంకటేశ్వరరావు, ఎస్ఎస్ ప్రసాద్, బోలెం రమణ, ఒట్టిబుజ్జి, మానుకొండ వెంకటేశ్వరరావు, తాడేపల్లి మోషే, బత్తిన గణేష్, సిరాపు శాంతకుమార్, ఎలిశెట్టి నరేంద్ర, బొద్దాని శ్రీనివాస్, తమ్మిశెట్టి చుక్కయ్య, షేక్ నౌషద్, మిద్దె ఆదినారాయణ, వైఎస్ఆర్సీపీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం ప్రజల వద్దకు తీసుకువెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఉమ్మడి మోసపూరిత మేనిఫెస్టోపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు మండలంలో, గ్రామాలలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన అబద్ధపు హామీలను ప్రజలకు వివరించాలని అన్నారు. రానున్న రోజుల్లో ఏ రోజున ఎన్నికలు జరిగినా రాష్ట్రంలో భారీ సీట్లతో ప్రజల ఆశీస్సులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని పేర్కొన్నారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టోని ఒకసారి పరిశీలించండి అని చెప్పడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎప్పుడైతే మన ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఉన్న నిస్తేజాన్ని వదిలించుకుని మళ్ళీ నూతన ఉత్సాహంతో మళ్ళీ మనకి ఈ రాబోయే 4 సంవత్సరాలు, రాబోయే 3 సంవత్సరాలే ఉంటుంది, 4 సంవత్సరాలు ఉండవు, 3 సంవత్సరాలకి మళ్ళీ ఎలక్షన్ మూడ్ వచ్చేస్తుంది. కాబట్టి ఈ 3 సంవత్సరాలు మేము కష్టపడి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి ప్రజలకి న్యాయం చేయగలుగుతాం. ఎవరైతే మోసపోయిన ప్రజలందరికీ కూడా మళ్ళీ మనం న్యాయం చేద్దామని రాజకీయాల్లో రకరకాల నాయకులు ఉంటారు. వాళ్ళు పైకి రావడానికి కొంతమంది మోసం చేసి పైకి వస్తూ ఉంటారు. అంటే ఎవరైతే రాజకీయ నాయకుడిని నమ్ముతారో నమ్మినోడిని మోసం చేయడం ఎంత తేలికో మన భారతదేశ చరిత్రలో కాదు, మొత్తం మన హిస్టరీ చూసినా కూడా ఒకే పేరు గుర్తొస్తాయి. నమ్మిన వాళ్ళని మోసం చేసిన ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని. అలాగే నమ్మిన వాళ్ళకి న్యాయం చేయాలి, మాటిస్తే మనం నిలబెట్టుకోవాలి, ఇచ్చిన మాటకి మనం కట్టుబడి ఉండాలి, మాట తప్పను మడమ తిప్పను అని చెప్పుకునే నాయకుడు, ఏకైక నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారే. ఇవాళ దేశ చరిత్రలో ఇచ్చిన హామీ ప్రతి హామీని నెరవేర్చిన ఏకైక నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారే. మన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలే. అవసరార్థం మొదలు మీద చేస్తాడు, అవసరార్థం ఫుట్బాల్ తంతాడు, మళ్ళీ ఫుట్బాల్ మళ్ళీ వెనక్కి వచ్చే అవసరానికి ఆ బాల్ పట్టుకుంటాడు. అది మనం మన రాష్ట్రంలోనే చూస్తున్నాం. ఎందుకంటే ఆయన 2014 ఎలక్షన్లో ప్రతి ఒక్కళ్ళ అకౌంట్లో 15 లక్షలు వేస్తా అన్నాడు. మరి నెరవేర్చడం లేదన్నది అందరికీ తెలుసు. ఇది రాజకీయాలు, మన సమకాలీన రాజకీయాలు జరుగుతున్నాయి. ఏ నాయకుడికైనా సరే ప్రజా ఆకర్షణ కావాలి, విశ్వసించే నాయకత్వం ఉండాలి. ఇవాళ అటువంటి విశ్వసనీయత ఉన్న ఏకైక నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. బాబు షూరిటీ మోసంతో పాటు గోల్డాయిజం గ్యారంటీ అనే కార్యక్రమం మీద ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. రాష్ట్రంలో చెప్పాలంటే కూడా అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది చెప్పాలంటే. ఎందుకంటే రాజ్యాంగాన్ని పట్టించుకోవట్లేదు, చట్టం పట్టించుకోవట్లేదు, వ్యవస్థను పట్టించుకోవట్లేదు. వాళ్ళ రాజ్యంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపి ముందుకి నడిపిస్తున్నటువంటి పరిస్థితి వేళ రాష్ట్రంలో కనబడుతుంది. ఎక్కడ చూసిన అరాచకాలు, మానభంగాలు జరుగుతున్నాయి, మర్డర్లు జరుగుతున్నాయి. ఏంటంటే ఎవరు ఎదురు కేసులు ఎవరైతే కంప్లైంట్ చేస్తారో వాళ్ళ మీద కేసులు పెట్టే స్థాయికి ముందుకు వెళ్తానని చెప్పాలి. సాక్షాత్తు మన మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి, రైతుల కష్టాలను తెలుసుకోవడం కోసం ఆయన కుదిరేళ్ళినప్పుడు కూడా అక్కడ గోండాయుధంగా ఆయన దౌర్జన్యం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చెప్పాలని రాష్ట్రంలో అరాచకత్వం ఆయన ఎక్కడ బయటకు వస్తే
ఈ ప్రజల్లో వస్తున్న తండోపతండాలుగా వస్తున్నటువంటి జనాలను కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో చాలా దుర్మార్గంగా చేస్తున్నారు. ఇవాళ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తూ ముందుకెళ్తున్నారు. మరి ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే, అలాగే మాజీ డిప్యూటీ సీఎం, మాజీ దేవాదాయ శాఖ మార్చులు మన పెద్దలు కేఎస్ఎన్ గారికి దేవాదాయ ధర్మాదాయ శాఖ మార్చులుగా ఈ రాష్ట్రం మొత్తం మీద దేవాదాయ ధర్మాదాయ శాఖలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి దేవుడికి భక్తుడికి అనుసంధానంలో ఏ విధమైనటువంటి భక్తుడికి ఇబ్బంది లేకుండా మరి ఈ రాష్ట్రంలో అనేక దేవాలయాల పునరుద్ధరణలో కానీ అలా దేవాదాయ శాఖలో ఉండేటువంటి అనేక సంస్కరణలకు కానీ ముందెన్నడూ చేయనటువంటి ఆ శాఖ మార్చులుగా అనేక మంది ఉన్న వారెవరికి సాధ్యం కాని అనితర సాధ్యం కాని విషయాలను సాధించి ఈ రాష్ట్రం యొక్క ఖ్యాతిని మరి భారతదేశంలో ఇనుమడింపజేసి దేవాదాయ ధర్మాదాయ శాఖ అంటే ఇలా ఉండాలని నిరూపించినటువంటి మన నాయకులు మన స్థానిక కేఎస్ఎన్ గారికి ఈ రాష్ట్రం మొత్తం కూడా గుర్తించిందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, బాబు షూరిటీ మోసం గ్యారంటీ. ఈ మొదటి సంవత్సరంలోనే వీళ్ళు 1,80,000 కోట్ల అప్పులు చేసి సూపర్ 6 అనే పథకాలు ఏవైతే హామీలు ఇచ్చి మోసం చేసి ఓట్లు వేసుకొని గెలిచారో అందులో ఏ ఒక్క పథకాన్ని పూర్తిగా అమలు చేయకుండా కొన్ని పథకాలు అయితే అసలు వస్తాయో రావో తెలియని పరిస్థితి. అలాగే మన నాయకులు ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు తన సుదీర్ఘ పాదయాత్రలో నవరత్నాలు అనే పథకాలు ప్రకటించి ప్రజా సమస్యలు తెలుసుకొని ఆ రోజుల్లో విద్యకి, వైద్యానికి, అలాగే రైతుల యొక్క బాధలు ఇలాంటివన్నీ తెలుసుకొని ఆయన నవరత్నాలు ప్రకటించి తొలిసారి ముఖ్యమంత్రిగా చేసినా సరే సక్సెస్ఫుల్గా అవన్నీ కూడా అమలుపరచడం జరిగింది. మరి శిశుపాలుడి తప్పులు 100 తప్పులు అయ్యే వరకు శ్రీకృష్ణుడు ఎలా ఆగాడో మరి ఈ సంవత్సర కాలంలో మరి చంద్రబాబు నాయుడు చేస్తున్న మరి తప్పులన్నీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సర కాలం కాచి మరి ఇప్పుడు మనకి ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే మొదటి సంతకంతోనే ఆయన మరి మోసం చేయడం జరిగింది. మెగా డిఎస్సీ అన్నారు, మరి అది దగా డిఎస్సీ అయింది. అలాగే మరి వాలంటీర్లని 10,000 ఇస్తానని చెప్పి వాలంటీర్లందరినీ మోసం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. తరువాత మరి మున్సిపాలిటీలోని చెత్తలను ఎత్తివేసి మరి చెత్తలను డ్రైవర్లు కానీ సిబ్బంది కానీ మరి ఉద్యోగాలు లేకుండా చేశారు. తర్వాత రైస్ వ్యాన్లు, తర్వాత ఇప్పుడు అదే సెక్రటేరియట్లో ఉద్యోగస్తుల్ని పొమ్మలు లేక పొగబెట్టినట్టు వాళ్ళంతటా వాళ్ళే మానేసేటట్టు వాళ్ళకి పనిభారం మోపుతున్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 P4 వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం ద్వారా దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సంకల్పించిందని ఉంగుటూరు నియోజకవర్గం శాసనసభ్యులు పసుమట్ల ధర్మరాజు పేర్కొన్నారు. పల్లెపల్లెకు పసుమట్ల కార్యక్రమంలో భాగంగా బుధవారం నిడమర్రి మండలం పెదనెండ్రకొలను డి గోపురం గ్రామాలలో సచివాలయం వద్ద ఉంగుటూరు శాసనసభ్యులు పసుమట్ల ధర్మరాజు గ్రామ ప్రజలతో సమావేశమై ఒక్కొక్కరి సమస్యలను నేరుగా తెలుసుకుని వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో దూరదృష్టి ప్రణాళికతో అమలు చేస్తున్న స్వర్ణాంధ్ర విజన్ 2047 మరియు P4 వంటి కార్యక్రమాల ద్వారా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి చేసి పేదరికాన్ని నిర్మూలించడమే ధ్యేయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉంగుటూరు నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, మండలాల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, కార్యకర్తలు, వీర మహిళలు, తెలుగు మహిళలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అంటే ఈ విజన్ లో భాగంగా ఈ 4 సంవత్సరాల్లో కూడా మీ గ్రామంలో ఎటువంటి కార్యక్రమాలు చేయాలి, పూర్తిగా స్వయంగా తెలుసుకుంటానికి ప్రజలకు ఉపయోగపడే అన్నిటిని కూడా ఈ కూటమి ప్రభుత్వం నెరవేర్చడానికి ఇక్కడికి రావడం జరిగింది. చాలా మంది డ్రైన్ల సమస్య ఉన్నాయని చెప్పారు. అలాగే రోడ్లు, అలాగే ఎలక్ట్రికల్ కూడా ఇబ్బంది ఉందని చెప్పడం జరిగింది. వాటిలన్నింటినీ కూడా త్వరలోనే పూర్తి చేస్తాం. ఆల్రెడీ శాంక్షన్ అయ్యి ఉంది. మనం కూడా చాలా పనులు మటుకు చేసాం. అలాగే ఇంకా ఎంక్రోచ్మెంట్స్ అవి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి మనకి. అలాగే శ్మశానాలను కూడా బాగు చేయాలి, దాంట్లో ఫెన్సింగ్ షెడ్స్ అవన్నీ వేయాలన్నారు. దాన్ని
ఏదైనా సరే జిల్లా పరిషత్ నుంచి కానీ లేకపోతే ఎంపీ గ్రాంట్స్ నుంచి కానీ అలాగే ఇక్కడ ఎవరైనా గ్రామ ప్రజల్లో ముందుకు వచ్చి వాళ్ళ దాతల సహకారంతో అందరితో కలిపి ఆ శ్మశానాన్ని కూడా డెవలప్మెంట్ చేస్తాం. అలాగే బస్ షెల్టర్ కూడా అడిగారు. ఆ బస్ షెల్టర్ కూడా ఇమీడియట్ గా ఏర్పాటు చేసే బాధ్యత తీసుకుంటాం. ఇంకా ఏదైనా సరే గ్రామంలో మనకి మౌలిక వసతులు ఉన్నాయంటే అంటే డ్రైన్లు ఇవన్నీ కూడా సర్వేకి పూర్తిగా సహకరించలేదని చెప్పడం జరిగింది. మీరు అందరూ కూడా సర్వేకి పూర్తిగా సహకరించాలి. దాని ద్వారా మనకు డ్రైనేజ్ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. అంటే ఎవరింటి ముందు వారు శుభ్రంగా ఉండి వాళ్ళ ఎంకరేజ్మెంట్స్ అన్ని తీస్తేనే మనం పూర్తి స్థాయిలో గ్రామాన్ని అన్ని విధాలుగా కూడా అభివృద్ధి పరచుకోగలం. అంటే మనకి ఎక్కడ కూడా డ్రైనేజ్లు వెళ్ళాలంటే మీరు క్లీన్ చేసుకోవాలి. అలాగే మనకి ఫండ్ తీసుకొచ్చే బాధ్యత అయితే నాది. మీరు ఇక్కడ దగ్గరుండి చేయించుకుని మీరు అందరూ కూడా పూర్తిగా అధికారులకి సహకరిస్తే వదలలేదు. అలాగే మనకు హౌసింగ్ కూడా పట్టాల గురించి కూడా ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. ఆ ఇబ్బందులన్నింటిలో కూడా పూర్తి స్థాయిలో మీరు ఇమీడియట్ గా దాన్ని కూడా మనం పరిశీలించి దాన్ని వెంటనే ఇష్యూ క్లియర్ చేయాలి దాన్ని. అలాగే మనకి ఇంకా సంక్షేమ పథకాలు ఏదైతే మనకి తల్లికి వందనం ఉందో అది అర్హత ఉంది ఆల్రెడీ అందరికి వచ్చి ఎవరికైనా రాకపోతే వాళ్ళు కూడా మీరు ఇక్కడ అర్జీ రూపంలో ఇచ్చుకుంటే దాన్ని కూడా పరిశీలించి వాళ్ళకి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అందించేటట్టు. అలాగే అన్నదాత సుఖీభావ కూడా అందరికి కూడా పేర్లు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఇంకా దాంట్లో పేర్లు రాని వాళ్ళు ఉన్నారో వారు కూడా నోట్ చేయించుకోవాలని. అలాగే మనకి దీపం పథకం ద్వారా 3 సిలిండర్లు వస్తున్నాయి. వాళ్ళందరూ కూడా అందరికీ రాని వాళ్ళు ఎవరైనా అర్హత ఉంటే వాళ్ళకి కూడా వచ్చేటట్టు చేసేటట్టు. పార్టీ కోసం కష్టపడిన వారికి పార్టీ ఎప్పటికైనా గుర్తింపునిస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం పెంటపాడు మండలం ముదునూరు గ్రామంలో జరిగిన మండల కార్యవర్గ సమావేశంలో జిల్లా బీజేపీ అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ ఈతకోట భీమశంకరరావులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నూతన మండల అధ్యక్షుడిగా కస్బా పెంటపాడుకు చెందిన ఎమ్మంది శ్రీనివాస్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా జనరల్ సెక్రటరీ అయిన దత్తు ప్రసాద్ను జిల్లా అధ్యక్షురాలు ఈతకోట తాతాజీ ఆధ్వర్యంలో పెంటపాడు మండల బీజేపీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అయినంపూడి శ్రీదేవి, ఈతకోట భీమశంకరరావులు మాట్లాడుతూ దత్తు ప్రసాద్ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారని, అందుకే జిల్లా జనరల్ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నిక కాబడ్డారని పేర్కొన్నారు. అదేవిధంగా మండల అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన ఎమ్మంది సీను పార్టీని ముందుండి నడిపించాలని తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను పెంటపాడు మండలం బీజేపీ నాయకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో టి భోగేశ్వరరావు, కొండేపాటి వెంకటేశ్వరరావు, రామగాని సత్యనారాయణ, పసుపులేటి అమ్మిరాజు, రాజా, బాలాజీ, కూచి ఉమాదేవి, రవి, నారాయణ, జామి ప్రవీణ్ కుమార్, కట్టుంగ శ్రీనివాస్, కుదల్ల సత్యనారాయణ, ఉండవల్లి రామకృష్ణ, మండల కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏదైతే 5 సంవత్సరాల నుంచి మండల అధ్యక్షుడిగా పనిచేసిన దత్తు గారిని మేము జిల్లాకి ప్రధాన కార్యదర్శిగా తీసుకోవడం జరిగింది. అందరూ రాష్ట్రం జిల్లా ఏకగ్రీవంగా ఆయన ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది. అలాగే ఆయన ప్లేస్ ఏదైతే ఉందో ఒక మండల అధ్యక్షులు ఇక్కడ నియమించాలి కనుక ఆ సందర్భంగా సీనియర్ నాయకులు అందరి మధ్యలో మేము ఇక్కడ ఈ మండల అధ్యక్షులను నియమించాలి అనౌన్స్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. ఈ రోజు ఈ పెంటపాడు మండలంలో ఏకగ్రీవంగా ఇమ్మంది శ్రీనివాస్ గారు 5 సంవత్సరాల నుంచి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. వారిని ఈ పెంటపాడు మండలం నుంచి మండల అధ్యక్షులుగా ఈ సందర్భంగా నియమించుకోవడం జరిగింది. అలాగే ఏకగ్రీవంగా ఆయన మండల అధ్యక్షులుగా నియమించడం జరిగింది. ఈ మండల వాసులందరికీ కూడా పెంటపాడు మండలంలో ఉన్న ప్రతి కార్యకర్త పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇంత ఉన్నతంగా ఇంత ఒక అధ్యక్షులు ఎన్నుకోవటం అన్నది చాలా శుభ పరిణామం. ఇలాగే కార్యకర్తలందరూ కలిసిమెలిసి రాబోయే రోజుల్లో పనిచేయాలి. ఈవేళ అనేక పదవులు, బాధ్యతలు రాబోయే రోజులు కూటమిలో కూడా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సొసైటీ ప్రెసిడెంట్లుగా కూడా ఈ మండలం నుంచి గెలుపొందాలని నేను ఒక జిల్లా అధ్యక్షురాలుగా ఈ సభాపూర్వంగా తెలియజేసుకుంటాను. ఏదైతే మన ఎలక్షన్ ముందు కోరుకున్నామో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కావాలని, డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో ప్రజలు ఆశీర్వదించి మనకి అవకాశం ఇచ్చారు. వాళ్ళు కోరుకున్నది ఒకటే, మన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర మీటింగుల్లో ఏదైతే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వస్తున్న సంక్షేమ పథకాలు ఏమిటి, అటు మరుగుదొడ్లు కానీ, ఇటు ఆయుష్మాన్ భవ ఆరోగ్య పథకం కానీ, ఇటు కిట్కో ఇల్లు కానీ, ఇల్లు లేని ఖాళీ స్థలాలు ఇవ్వడం కానీ, పెన్షన్లు కానీ, ఈ మరి చౌకటి బోధారు ఇచ్చే బియ్యాలు కానీ,
మరి అంగన్వాడీ కేంద్రాలు కానీ ఈ రకంగా మనం చెప్పుకుంటూ వెళ్తే 140 సంక్షేమ పథకాలు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా రాష్ట్రాలకి ఇచ్చి రాష్ట్రాల నుంచి ప్రజలకు అందిస్తున్న విషయం మన వికసిత భారత సంకల్ప యాత్రలో ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఇవాళ రాబోయే భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు ఈ రాష్ట్రాలు చేయటానికి ఏది అడిగినా లేదనకంటే ఇవ్వటానికి రాష్ట్ర సెంట్రల్ గవర్నమెంట్లో మోడీ గారు ముందుకు వస్తున్నారు. ఈ విషయాలు ప్రజలకు తెలియాలి. ఎప్పుడైతే కష్టపడి పార్టీ గురించి మీరు కష్టపడి పనిచేస్తారో అది నా పేరు చెప్పకపోయే పార్టీ మిమ్మల్ని పైకి తీసుకెళ్తుంది. దానికి ఉదాహరణ పాకాల్సిన అనుకోండి, వర్మ గారు మన కళ్ళెదురు దత్తు ప్రసాద్ అనుకోవాలి. మనం ఇవాళ అతను మరి జిల్లా జనరల్ సెక్రటరీ ఎన్నుకున్నారంటే ఇవాళ అతను ఆశించలేదు పదవి, నేను చెప్పలేదు, అతనికి ఇమ్మని చెప్పలేదు. మరి మేడం గారికి పార్టీ ఆదేశించింది, ఆయన పేరు అనౌన్స్ చేసింది. ఇది మన పార్టీలోని గొప్పతనం. నాకు జిల్లాలో ఒక మంచి పదవి ఇచ్చే అవకాశం, పార్టీకి మరింతగా పనిచేసే అవకాశం ఇచ్చిన మన జిల్లా అధ్యక్షులు అయినంపూడి శ్రీదేవి గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇందుకు సహకరించిన ఆ గురువు గారు తాతాజీ గారికి, అలాగే బోస్రా గారికి, మండలంలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకి దక్కిన పదవి ఇది, నాది కాదు, ఇది నా పదవి కాదు, ఇది మీదే, మీరిచ్చింది. ఇది ఎక్కడ లాబింగ్ చేసో అలాగే కాకుండా కేవలం పనితీరు అంటే ఒక వ్యక్తి ద్వారా ఎక్కడ పని జరగదు. నేను పనిచేశానంటే నా 22 గ్రామాల్లో ఉన్న నా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి కట్టిగా పనిచేసి నన్ను ఈ స్థానంలో నిలబెట్టారు. ఇది నాది కాదు, మీది. అలాగే ముందు కూడా మీరు ఎలాగైతే నాకు సహకరించి చక్కగా మండలాన్ని ఒక బలమైన స్థితిలోకి నిలబెట్టారో నా తర్వాత ఎవరు వచ్చినా కూడా అదే రకంగా మీరు వాళ్ళకి సహకరించి పార్టీని మరింత బలోపేతం చేయగలరు కూడా. ఇలాంటి మీటింగ్లు కనీసం మనం 2 నెలలకు ఒకసారి పెట్టాలి. ప్రతి గ్రామంలో బూత్ కమిటీలు పెట్టాలి. అలాగే ఇప్పుడు జాతీయ జెండా అది మన ఆవిష్కరణ పెట్టాలంటున్నారు. ప్రస్తుతానికి మా ఊళ్ళో కూడా లేదు. 10 రోజులు 15 రోజుల్లో కట్టిస్తాం. అలాగే రామచంద్రారు కూడా లేవన్నారు. ఇవన్నీ చూస్తాం. ఇవన్నీ సహకారం మీరు అందించాలి. అలాగే ప్రతి కార్యకర్త కష్టపడినోడు గుర్తింపు ఉంటుంది. నేను కష్టపడుతున్నానంటే కాదు, మొన్న చూసాం దత్తు ప్రసాద్ గారి విషయంలో బేవర్లో రికార్డు చూపిస్తే మేమే ఇస్తుపోయాం. వాళ్ళ దగ్గర ఎంత నెట్వర్క్ ఉంది, ఎలా చేయగలిగారు, దీనివల్ల ఏం జరిగిందని చూస్తే మాకు ఆశ్చర్యం కలిగింది. అందరూ కష్టపడి పార్టీకి పనిచేయాలని మన మండలం తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. రీసర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఏపీ స్టేట్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. భీమడోలు మండలం సూరప్పగూడెంలో నిర్వహిస్తున్న రీసర్వే ప్రక్రియలో భాగంగా మంగళవారం నిర్వహించిన గ్రామ సభలో ప్రభాకర్ రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి, ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్లతో కలిసి పాల్గొన్నారు. ఈ మేరకు గ్రామంలో పూర్తయిన రీసర్వే ప్రక్రియకు సంబంధించి రైతులు, భూ యజమానులతో సమావేశమయ్యారు. ఈ మేరకు రీసర్వే జరిగిన తీరును తహసీల్దార్ రమాదేవి వివరించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ భూ సంబంధిత సమస్యల శాశ్వత పరిష్కారానికి రీసర్వే దోహదపడుతుందన్నారు. దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రంలో నిర్వహిస్తున్న రీసర్వే ప్రక్రియతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని వివరించారు. రైతులు తమ భూమి సంబంధించిన ఖాతా వివరాలకు తమ ఆధార్, మొబైల్ నంబర్ వివరాలు నమోదు చేయించుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. కార్యక్రమంలో జిల్లా సర్వే ఏడీ మహమ్మద్ అన్సారీ, మండల సర్వేయర్ ధర్మారావు, పలు శాఖల అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. సంవత్సరాల తర్వాత ఉచితంగా మీ పొలాలకు వచ్చి సర్వే కంప్లీట్ చేసి కొలిచి మీకు హద్దులు చూపించారు. మీకు మామూలుగా మీ పొలాన్ని సర్వే చేయాలంటే మీకు 550 రూపాయలు ఖర్చు అవుతుంది. అదేవిధంగా మీరు ఆఫీసుల చుట్టూ తిరగాలి, మీకు తెలిసి ఎంత ఇబ్బంది అనేటువంటి. గవర్నమెంట్ ఉచితంగా మీకు ఒకసారి ఇందాక మీరు చాలా సమస్యలు చెప్పారు, అన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇలాగా మనం హద్దులు చెక్ చేయకపోవడం వల్ల నెమ్మదిగా రోడ్లు ఆక్యుపై చేయడం, చెరువుల్ని ఆక్రమించుకోవడం, కాలువలను ఆక్రమించుకోవడం లాంటి ఇష్యూస్. అదేవిధంగా ఎవరైనా వాళ్ళు పొలం చేయకపోతే గట్లు జరిగిపోవడం లాంటి సమస్యలన్నీ కూడా ఉంటాయి. ఈ 100 ఏళ్లలో హద్దులు ఖచ్చితంగా ఎంతో కొంత కదిలిపోయి ఉంటాయి. అయితే ప్రతిదానికి కూడా ఒక చట్టం ఉంటుంది. ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో ఉచితంగా మనకు లేటెస్ట్ టెక్నాలజీ వాడి
సర్వే చేయడం జరిగింది. సో ఈరోజు మీకు సర్వే చేసిన తర్వాత మీ పొలం ఎంత ఉంది అనేటువంటిది లేటెస్ట్ టెక్నాలజీతో మీకు ఎంత విస్తీర్ణం ఉందనేది చెప్పడం జరుగుతోంది. మీరు ఒకసారి మీ పేరు ఎదురుగా మీ విస్తీర్ణం ఎంత వచ్చిందనేది చెక్ చేసుకోండి. ఇది ఫైనల్ రికార్డ్. ఇంక ముందు ఇదే అడంగల్ అవుతుంది. ఖచ్చితంగా మీ పేరు అక్షరాలతో సహా కరెక్ట్గా ఉందా లేదో చూసుకోండి. మీరు ఎలా రాస్తారో అలాగే ఉండాలి. మీ ఆధార్ కార్డు ఎలా ఉందో అలాగే ఉంటే మీకు జాగ్రత్త మంచిది. రెండోది మీ ఫోన్ నంబరు, మీ ఆధార్ నంబరు, మీ ఫోన్ నంబరు వేరే వాళ్ళది ఇవ్వకండి, వాళ్ళకి వెళ్ళిపోతుంది ఇన్ఫర్మేషన్. అదేవిధంగా ఈ రీసర్వే కంప్లీట్ చేసినటువంటి అధికారులు, విలేజ్ సర్వేయరు, విఆర్ఓ, ఈ గ్రామానికి సంబంధించినటువంటి స్పెషల్ డిప్యుటేషన్ మీద వచ్చినటువంటి విలేజ్ సర్వేయర్లు, విఆర్ఓలు, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది, తహసీల్దార్స్, ఆర్ఎస్డిటి, ఆర్డీఓ వాళ్ళ సిబ్బంది, జాయింట్ కలెక్టర్ గారు అందరూ కూడా చాలా కృషి చేశారు. చాలా టైం దీని మీద అందరూ కూడా కేటాయిస్తేనే సర్వే పూర్తయింది. రీసర్వే ప్రాసెస్ అనేది సూరప్పగూడెంలో తహసీల్దార్ గారు కూడా మల్టిపుల్ టైమ్స్ గ్రామ సభ పెట్టి చేయడం జరిగింది. డిఎల్ఆర్ ఏదైతే రెడీ అయిందో అదంతా కూడా మీకు ఇక్కడ చూసుకోవడానికి పెట్టున్నాము. ఒకసారి వెరిఫై చేసుకొని మీ ఎక్స్టెంట్ ఎట్లా వచ్చింది, మీ ఎల్పిఎం కరెక్ట్ గా వచ్చిందా లేదా కూడా ఒకసారి చెక్ చేసుకోండి. దీని తర్వాత ఇప్పుడే తహసీల్దార్ గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్కువ టైం పట్టింది యాక్చువల్గా మీ విలేజ్ చేయడానికి. మల్టిపుల్ టైమ్స్ వచ్చి ఏమైనా జాయింట్ ఎల్పిఎంస్ ఉన్నాయా, ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా, అదన్నీ గ్రౌండ్ లెవెల్లో చేశాము. ఇప్పుడు కాసేపు ప్రకటనలో. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. ఆషాఢ మాసం మాస శివరాత్రి ఆరుద్ర నక్షత్రం సందర్భంగా బుధవారం తాడేపూడెం పెద్ద శివాలయం వద్ద బ్రహ్మరాంబికాదేవి అమ్మవారిని శాకాంబరి అవతారంగా అలంకరణ చేశారు. మాస శివరాత్రి సందర్భంగా మహాన్యాస రుద్రాభిషేకం, స్వామివారికి అనాభిషేకం, అమ్మవారికి సారె కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్, అనురాధ దంపతులు, నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ ఈతకోట తాతాజీ, తెలుగుదేశం ఇన్ఛార్జ్ భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ, జనసేన పట్టణ అధ్యక్షులు వర్ధనపల్లి కాశీ, బీజేపీ పట్టణ అధ్యక్షులు దువాశ్రీను, మహిళా మోర్చా ఎన్నిటి వెంకటలక్ష్మి, యువ మోర్చా పచ్చా గోపాలకృష్ణ, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఓం దేవీ
నమస్తే అస్తు ధ్రువం కృష్ణేరాశ్రాగ్ని ఫలాపుత్ర మహాశివరాత్రి సందర్భంగా ఈ శివాలయంలో ఈరోజు ఎంతో వైభవంగా అన్ని రకాలుగా మరి ఆ భగవంతుడు ఆశీస్సులు ప్రజలకు ఉండాలనే ఆలోచనతో ఇక్కడ ధర్మకర్తలు మరి ఎత్తుకోట తాతాజీ గారు, మా అన్నయ్య గారు, అదేవిధంగా బాబులు గారు, ఇక్కడ ఉన్న అర్చకులందరూ కూడా ఎంతో పరిశ్రద్ధలతో పొద్దునుంచి అన్నాభిషేకాలు మరి రుద్రాభిషేకాలు అన్నీ చేసి ఈరోజు అవకాశం ఇక్కడికి వచ్చి దర్శించుకునే అవకాశం కల్పించిన వారికి ఎప్పుడు మరి ఆ భగవంతుడి ఆశీస్సులతో ఇంకా 100కి 100 ఏళ్ళు కూడా ఆ భగవంతుడు సేవ చేసి ఆ భగవంతుడి ఆశీస్సులు మాకందరూ కలిగేలా చేసిన వీళ్ళందరూ కూడా భగవంతుడి ఆశీస్సులు ఉండాలి. తాడేపూడి ప్రజలందరూ కూడా మా ఈ శివాలయం చాలా పవిత్రమైన శివాలయం, మరి చాలా సత్యమైన శివాలయం. ఇక్కడికి వచ్చిన ఏ వ్యక్తి కూడా మరి ఆయన జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళారు. ఈ శివాలయాన్ని బాగు చేసుకుని బాగా చేసి శివుడు సేవలు చేసి ప్రతి వ్యక్తి కూడా భగవంతుడు మరి ఉన్నత శిఖరాలు తీసుకెళ్ళినటువంటి సందర్భం. నేను కూడా ఇక్కడ భక్తుడిని. ఇప్పుడు కాలావతికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ గుడికి వెళ్ళడం తప్ప ఇక్కడ రాలేకపోయాం. మరి ఏదో సందర్భంగా ఇక్కడికి తీసుకొచ్చిన ఆ మహాశివుడికి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని బాగా చూడాలనే శివుడిని నేను కోరుతున్నాను. మాసవ శివరాత్రి, ఆరుద్ర నక్షత్రం. మరి ఈవేళ ఈరోజు ఇక్కడ మన పురాతనమైన భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో రుద్రాభిషేకం, అలాగే అన్నాభిషేకం, అలాగే అమ్మవారికి శాకాంబరీదేవి అలంకరణ ఆషాఢ మాస సందర్భంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి మా మిత్రులు ఏతకోట తాతాజీ గారు, అలాగే ఈలి బాబులు గారు, వాళ్ళ మిత్ర బృందం ఆధ్వర్యంలో మరి మహావైభవంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిగినాయి. భక్తులు ఉదయాన్నే 4 గంటల దగ్గర నుంచి ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొని మరి తీర్థప్రసాదాలు తీసుకుని మరి ఆ స్వామివారి అనుగ్రహానికి పాత్రులవుతానికి గాను ఇవాళ ఇప్పుడే చూస్తూ ఉన్నాం. అందరూ కూడా పూజలు చేసుకుంటున్న కార్యక్రమాలు. ఇంత మంచి పర్వదినాన ఈ ఆలయానికి రావడం చాలా ఆనందదాయకంగా ఉంది. మరి పెద్దలు తాతాజీ గారికి ఒక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. ఆషాఢ మాసంలో మాస శివరాత్రి పరమశివుడికి ఇష్టమైన రోజు. అందులో మరీ ఏంటంటే గొప్ప విశేషం ఏంటంటే ఇవాళ ఆరుద్ర నక్షత్రం. ఆరుద్ర నక్షత్రం అంటే పరమశివుడు పుట్టిన నక్షత్రం ఆరుద్ర నక్షత్రం మహాశివరాత్రి, మరి ఆషాఢ మాసం. ఈరోజు స్వామివారికి విశేషమైన మరి ఉదయం తెల్లారగట్ల 3 స్టార్ట్ అయ్యి పెద్ద ఎత్తున అభిషేకం, స్వామివారి రుద్రాభిషేకం, ఏకబిల రుద్రాభిషేకం. మరి అదిగా కాకుండా ప్రత్యేకంగా పంచహారతులతో హారతి ఇవ్వడం. మరి ఇంకొక విశేషం ఏంటంటే ఈరోజు ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో స్వామివారికి అతి ఇష్టమైన అన్నాభిషేకం. ఇంకా అన్నంతో ఈరోజు స్వామివారి పెద్ద ఎత్తున అన్నం వండి పొద్దున్నే భక్తులందరూ అన్నాభిషేకం కూడా స్వామివారికి పూజారి చేతి మీద చేయటం. ఇదే కాకుండా మరి ఆషాఢ మాసంలో మన బెవరాంబక తల్లికి శాకాంబర అలంకరణ కూడా ఈరోజు చేయడం జరిగింది. ఇందులో మొట్టమొదటిసారి మన శివాలయం గుళ్ళో అమ్మవారికి మరి భక్తులందరూ ఎంతో ఉత్సాహంతో నిన్నంతా ఎంతో కష్టపడి మరి ఎన్నో వివిధ రకాల కూరగాయలు, పళ్ళు, స్వీట్లతో అమ్మవారికి శాకాంబర అలంకరణ చేయడం. ఆ బెవరాంబకాదేవి మల్లికార్జున స్వామి కరుణాకటాక్షాలు అందరికీ ఉండాలని. ఎందుకంటే తాడేపల్లికి ఒక చరిత్ర ఉంది. ఈ చరిత్రలో తాడేపల్లి అభివృద్ధిలో భాగంగా ఈ శివాలయం ఉంది. ఎందుకంటే ఈ పెద్ద శివాలయం తాడేపల్లి పట్టణంలో మొట్టమొదట దేవాలయం. ఈ పట్టణానికి పెద్ద ఎత్తున రుద్రాభిషేకం చేయడమే కాకుండా అన్నాభిషేకం చేయడం. మరి అమ్మవారికి మరి ఈరోజు శాకాంబర దేవిగా అలంకరించడం ఎంతో పెద్ద ఎత్తున భక్తుల సహకారంతో. ఇదందరికీ కూడా మీ అందరి పేరున అమ్మవారి దర్శించుకున్న
వారి యొక్క కరుణాకటాక్షాలు ప్రతి వ్యక్తికి ఉండాలని, అందరికీ ఆయురారోగ్యాలు అష్టాచల ధనధాన్యాలు ఇచ్చి అందరిని సుఖశాంతులు ఇవ్వాలని కోరుకుంటూ పెంటపాడు మండలం పడమరపురి గ్రామంలో గ్రామ దేవతలు మహంకాళి అమ్మ, మహాలక్ష్మి అమ్మవార్లకు ఆలయం ఈవో చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఆషాఢ మాసం సందర్భంగా శాకాంబరి అవతరణ చేశారు. గ్రామ ఆడపడుచులు ఆధ్వర్యంలో సారి అందించారు. గ్రామంలో ఉన్న పోతురాజు ఆలయం వద్ద నుండి సుమారు 500 మంది మహిళలు పసుపు, కుంకుమ, గాజులు, చీర, స్వీట్స్ తీసుకుని మేళతాళాలతో ఊరేగింపుగా మహాలక్ష్మమ్మ, మహంకాళి అమ్మ గుడికి చేరుకున్నారు. ఆలయాన్ని వివిధ రకాల కూరగాయలతో శాకాంబరి అలంకరణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవార్లకు శాకాంబరి అవతారం, పసుపు, కుంకుమ, సారె అందజేయడం గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గురువారం భారీ అన్న సమారాధన నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పసల అచ్యుతం, పసుపులేటి అమ్మిరాజు, కొడవడగండి వెంకట నరసింహాచార్యులు, పసల సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. గ్రామ దేవతలు అయినటువంటి మహాలక్ష్మి మహంకాళి అమ్మవారులు, వారి సోదరులైనటువంటి పోతురాజు స్వామి వారికి మరి వార్షిక శాకాంబరి ఉత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం ఎలా చేస్తున్నామో అలాగే ఈ సంవత్సరం కూడా దేవాదాయ ధర్మశాఖ ఆధ్వర్యం, గ్రామ ప్రజల ఆధ్వర్యం, అందరి సహాయ సహకారాలతోటి ఈరోజు శాకాంబరి ఉత్సవం చేసుకున్నాం. ఈ శాకాంబరి ఉత్సవం మన గ్రామాల్లో, మన ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలండి. ఏ కార్యక్రమం చేసినా ముందు గ్రామ దేవతలకి మనం కోరుకుంటాం. గ్రామ దేవతల అనుమతి తీసుకునే శుభకార్యం చేస్తే మనం ముందు గ్రామ దేవతను మొక్కుకుని తలుడి పానకాలు పోసుకుని శుభకార్యాలకి, గృహప్రవేశాలకు కానీ పెళ్ళిళ్ళకి కానీ గ్రామ దేవతను తలుచుకుని చేసుకుంటాం. అది మన ఆచారం, హిందూ ధర్మంలో మన ఆచారం. ఆ విధంగా మరి మహంకాళి మహాలక్ష్మి పోతురాజు స్వామి ఆలయంలో మరి అతి పురాతనమైన ఆలయాలు ఈ మధ్య. మరి ఈ ఆలయాలు మా గ్రామానికి చల్లని తల్లి, చక్కటి సాంప్రదాయాలు. ప్రతి సంవత్సరం కూడా జాతర జరుగుద్ది. శ్రీకరుడు మరి విజయనగరంలో మరి ఎలాగైతే శ్రీకరుడు అక్కడ ఉత్సవం తొలిబ్రహ్మ జరుగుద్దో అలాగే సంవత్సరానికి 5 రోజులు కూడా మరి సిరిమానోత్సవాలు ఇవన్నీ కూడా అత్యంత వైభవపేతంగా ఈ తల్లి చేయించుకుంటారు. శాకాంబరి ఉత్సవంతో పాటు మా ఊరు ఆడపడుచులేంటి, మా ఊరు ప్రజలందరూ కూడా వేలాదిగా తరలి వచ్చి ఇక్కడికి మహాలక్ష్మి మహంకాళమ్మ వారికి సారి సమర్పించడం జరిగింది. ఈ శాకాంబరి ఉత్సవాలనే ఏం మనం మామూలుగా ఇంటా ఉండేవాళ్ళం. ఎక్కడ మా ఊళ్ళో అమ్మకే ఏదో సారి పెడుతున్నారు, అలాగే దుర్గా భవానికి సారి పెడుతున్నారు, అలాగే పెద్ద పెద్ద ఆలయాల్లో పెడుతున్నారని మనం చెప్పుకుంటే ఇనివాళ్ళం. ఈ శాకాంబరి కూడా అలాగే జరిగింది పెద్ద పెద్ద దేవస్థానాల్లో. ఓ 10 సంవత్సరాల కిందట మన నరసింహాచార్యులు గారు ఇక్కడ శాకాంబరి ఉత్సవాలు పెడితే బాగుంటుందని అంటాం. అప్పటి నుంచి శాకాంబరి ఉత్సవాలు జరుగుతున్నాయి. దాంతో పాటు 2 సంవత్సరాల కిందటేమో 2 సంవత్సరాల మట్టినేమో ఇక్కడ సంతర్పణ పెట్టడం జరిగింది. ఈ సంవత్సరం పెడితే 3వ సంవత్సరం ఇవాళ. ఈ సంవత్సరం కొన్ని అవాంతరాలు చాలా ముఖ్యమైన వాళ్ళు మాకు దూరం అవటం వల్ల ఇది చేయటమా చేయకపోవటం అనేటువంటి మీమాంస కూడా వచ్చింది. వచ్చిన తర్వాత అలా కాదు, తల్లిది కదా గ్రామదేవత ఉత్సవాలు ఏదన్నా మనం ఏది అడ్డొచ్చినా సరే మనం ఎట్టి పరిస్థితుల్లో మానకూడదనే ఉద్దేశంతో ఈ ఉత్సవం ఇంత వైభవంగా జరపడం జరుగుతుంది. శ్రీ మహాలక్ష్మి మహాకాళి అమ్మవారు ఆలయంలో ఈ రోజున శాకాంబరీ దేవి అలంకారము, అలాగే దగ్గర 600 మంది 700 మందితో సారీ కార్యక్రమం. మా చల్లని తల్లి, గ్రామాన్ని పరిపాలించిన తల్లి ఈ రోజున మా అందరి చేత కూడా జరిగింది. ముందుగా పోతురాజు గుడి దగ్గర నుంచి ఊరేగింపుగా అమ్మవార్లకి ఇరువురు కూడా సారీ పంచిపెట్టాం.
ఈ శాకాంబరి ఉత్సవం అంటే దేవతలకు దగ్గర నుంచి కూడా పట్టణం దగ్గర నుంచి ఎందుచేతంటే కొంతలీ పట్టణం అని ఒక పట్టణంలో కరువు కాటగా ఉంటే అక్కడ పోలేరమ్మ గ్రామ పెద్దకి స్వప్నంలో ప్రత్యక్షమై నన్ను శాఖలతో అలంకరించండి, నేను తప్పకుండా మీ కరువు కాటకాలు కూడా అన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పగానే గ్రామ పెద్ద అందరినీ కూర్చుని ముందుగా శాకాంబరి ఉత్సవం చేస్తే సస్యశ్యామలంగా వర్షం కుడికి అలాగే ఎక్కువగా వ్యాధులు ఉంటాయి ఈ రోజుల్లో. అంటే ఇప్పుడు భూమి మీద వర్షం పడితే కొన్ని భూముల్లోంచి వ్యాధులు ఉంటాయి, అన్నీ కూడా తొలగిపోతానని ఆ భగవంతుడు అమ్మవారు మీ అందరూ కూడా మహాకాలు అందరినీ కూడా మా గ్రామాన్ని పల్లెలు పట్టణాలు అన్నీ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుతున్నాం. సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం అభివృద్ధి ప్రజలకు వివరించడానికే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తాడేపూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం బోర్డు చైర్మన్ పొలవల బాబ్జీ పేర్కొన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం మంగళవారం సాయంత్రం జరిగింది. స్థానిక 12వ వార్డు పాతూరు కరకట్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ పొలవల బాబ్జీ పాల్గొన్నారు. 12వ వార్డు ఇన్ఛార్జ్ దాట్ల జగన్నాథరాజు, తెలుగుదేశం పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు తాటికాల వీరన్న ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. నాయకులు ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పథకాలు అభివృద్ధిపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు పట్నా రాంపండు, టైలర్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, గురుజు సూరిబాబు, 12వ వార్డు నాయకులు దాట్ల జగన్నాథరాజు, తాటికాల వీరన్న, కళ్యాణం రామచంద్రరావు, మాజీ కౌన్సిలర్ శ్రీరాముల విజయలక్ష్మి, బాదంపూడి రామకృష్ణ, శ్రీరాముల నాగేశ్వరరావు, ముప్పుడి రమేష్, ముత్యాల శ్రీనివాస్, ఖాదర్ షరీఫ్, హసీన్, కేఎస్ఎన్ రాజు, ఎస్కే మీరా, గంధంగిరి, అమలాపురపు వెంకన్న, కిలాడి సాయి, దలై తిరుమలరావు, అడ్డాల నరసింహారావు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎలక్షన్ల ముందు కూడా మీ దగ్గరికి 2-3 సార్లు మేము తెలుగుదేశం పార్టీ తరఫున బాదుడే బాదుడు కార్యక్రమం కానీ, ఇదేం కర్మ కానీ, అలాగే 6 ప్యాక్ ఈ కార్యక్రమంలో భాగంగా మీ అందరి దగ్గరికి రావడం జరిగింది. తర్వాత ఎన్నికల్లో మరి శాసనసభ్యుడిగా ఆవేళ శాసనసభ అభ్యర్థిత్వం నా మిత్రుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఇవ్వడంతో ఇక్కడికి మీ ఇద్దరం కూడా ఇక్కడ కలిసి రావడం జరిగింది. ఆ రోజునే మీ అందరికీ వాగ్దానం చేశాం, ఇక్కడ వచ్చే వాటర్ కానీ ఇక్కడ ఉన్న ఈ రోడ్డు మున్సిపల్ చైర్మన్గా ఆయన ఉన్నప్పుడే ఇక్కడ వరకు నిర్మాణం చేశారు. ఆ తుది మెరుగులు ఆయనకి చెప్తాను, నేను ఖచ్చితంగా ఈ రోడ్డు నిర్మాణం చేయడానికి ఆయనకు ఒప్పుకుంటారు. ముఖ్యంగా పట్టాల సమస్యతో మీరందరూ కూడా బాధపడుతున్నారు గత ప్రభుత్వంలో. ఇప్పుడు ఆర్డర్ వచ్చింది ప్రభుత్వం నుంచి, ఇది 40 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నది. అయితే ఈవేళ ప్రభుత్వం నుంచి మంచి సంకేతాలు రావడంతో మన శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, ఆయనకి తెలుసు, నేను కూడా ఆయనకి జ్ఞాపకం చేస్తాను. మరి తహసీల్దార్ గారితో మాట్లాడించి ఖచ్చితంగా మీ అందరికీ పట్టాలు వచ్చే ఏర్పాటు, మరి శాసనసభ్యుల ద్వారా మీ అందరికీ పట్టాలు ఇచ్చే ఏర్పాటు ఖచ్చితంగా చేయిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈవేళ ప్రజలంతా కూడా ఏ ఇబ్బంది లేకుండా ఉన్నారు. ఎందుకంటే కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో ఏం మాట్లాడితే ఎవరిని లోపలేసేస్తారో తెలియని పరిస్థితి ఆ వేళ ఉంది. కానీ ఈవేళ వ్యక్తి స్వాతంత్రం అనేది ఖచ్చితంగా ఈ గవర్నమెంట్లో ఉంది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు ఒక్కొక్కటిగా చెల్లించుకోవడం జరుగుతుంది. ఎన్టీఆర్ భరోసా కింద ఈ పెన్షన్ పథకాన్ని మరి 3,000 నుంచి 4,000 చేసి 1వ తారీఖునే ఇవ్వడం జరుగుతుంది. అది ఆదివారం వస్తే ముందు రోజే ఇచ్చేయడం జరుగుతుంది. అలాగే గ్యాస్ బండ్లలో చెప్పారు, ఆ గ్యాస్ బండ్లు అందరికీ వస్తున్నాయి. తల్లికి వందనం ఇంతకుముందు ఈ వార్డులోనే తిరిగినప్పుడు 4 పిల్లలు ఉన్న వాళ్ళని కూడా చూసాం, 3 పిల్లలు ఉన్న వాళ్ళని కూడా చూసాం. వాళ్ళందరికీ కూడా మాకు అన్నీ పడినాయి అని చెప్పారు. ఆగస్టు 15న ఉచిత బస్సు ప్రయాణం అవకాశం కల్పించడం జరిగింది. ఇంచుమించుగా ఏదో 1 తప్పితే అన్ని వాగ్దానాలు పూర్తి చేశారు. తెలుగుదేశం పార్టీ పరిపాలన మొదలుపెట్టి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా సుపరిపాలన తొలిగానే ఒక కార్యక్రమం డిజైన్ చేసి 30 రోజులకి పార్టీ శ్రేణులందరినీ ఇంటింటికి తిరిగి వారికి ఏమన్నా మనం ఇచ్చే పథకాలన్నీ అందుతున్నాయా లేవా, ఏమైనా బ్యాలెన్స్గా క్లియర్ చేయమని చెప్పి
చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పాతూరు రావడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమనగా మనం ఇంతకుముందు పనిచేసి అది చెప్పుకోలేకపోవడం జరిగింది. అందువల్ల ఇప్పుడు మనం చేసిన పనులు అన్నీ కూడా ప్రజలందరికీ కూడా తెలియజేసి అవి ఇంకేమైనా చిన్న చిన్న ఉంటే డౌట్లు ఉంటే అవన్నీ క్లియర్ చేసి అందరూ సంతృప్తిగా ఉండేలాగా మళ్ళీ 29లో మన పార్టీ అధికారంలో వచ్చేలాగా చేయమనే మన ముఖ్య ఉద్దేశం. అది ప్రతి ఒక్కరు దీన్ని సొంత పనిగా భావించి ఆ కార్యక్రమం చేపట్టమని తెలియజేస్తూ సుపరిపాలన తొలి అడుగు. గడిచిన సంవత్సర కాలంగా మరి ఈ యొక్క పరిపాలన ఎలా ఉంది అని ప్రజల వద్దకే పాలనలాగా ప్రజల దగ్గరికి వెళ్ళి నాయకుల్ని వారి యోగక్షేమాలు వారికి ఎటువంటి అసౌకర్యాలు కలుగుతున్నాయని తెలుసుకోవడానికి మరి ప్రతి ఇంటికి మేము వెళ్ళి అడిగినప్పుడు మరి ప్రతి ఒక్కరూ కూడా మాకు పెన్షన్ వస్తుంది, మా పిల్లలకు తల్లికి వందనం డబ్బులు వచ్చినాయి, ఒకే ఇంట్లో 4 పిల్లలున్నా 3 పిల్లలున్నా కూడా మేము ఈ యొక్క అవకాశాన్ని లబ్ధి పొందామని ప్రతి ఒక్కరూ కూడా మాకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి పరిపాలనలో ప్రజలు శాంతియుతాలతో సంక్షేమంగా ఈ యొక్క సుఖశాంతులతో ఈ యొక్క రాష్ట్రం విరజిల్లుతూ ఉందని ప్రజలందరూ కూడా హర్షధ్వానం తెలియజేస్తున్నారు. బాబ్జీ గారు ఈ రోజు మన ఇంటికి రావడానికి కారణం ఏంటంటే మనం అందరం కూడా ఎలక్షన్లో ఇక్కడ ఉన్న ప్రజలందరం కూడా కష్టపడి తెలుగుదేశం పార్టీకి ఓటేయడం కాకుండా అందరం కష్టపడి పనిచేసాం. మనందరికీ కూడా ఒకసారి కనపడి మన సమస్యలన్నీ కూడా ఒకసారి ఆయన ఆలకించి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి ఎమ్మెల్యే గారి ద్వారా మన ప్రభుత్వ హయాంలో ఇక్కడ ఉన్నటువంటి పట్టాల పంపిణీ కానీ అలాగే సిమెంట్ రోడ్డు ఎప్పటి నుంచో మనకి చిరకాల కోరిక. ఎందుకంటే గౌరవ ఇప్పుడున్న శాసనసభ్యులు అప్పుడు మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారు, సోదరు శ్రీరాములు విజయలక్ష్మి గారు, అప్పుడు మాణిక్యాలరావు గారు టైంలో ఇక్కడ మనకి సిమెంట్ రోడ్డు పడింది. కానీ సగమే పడింది. అప్పుడు గ్రాంట్ 10 లక్షలు ఇవ్వడం వల్ల సగమే పడింది. ఇక్కడి నుంచి ఎస్టేషన్ మనకి అటు జోలపాలెం ఇటు కొంచెంపల్లికి రోడ్డు ఎస్టేషన్. దీన్ని ముఖ్యంగా ఇది సిమెంట్ రోడ్డును కూడా మనం అడగడం జరిగింది. బాబ్జీ గారి ద్వారా గౌరవ శాసనసభ్యుల యొక్క సహకారంతో ఈ సిమెంట్ రోడ్డుని ఇక్కడ పట్టాల కార్యక్రమం పూర్తి చేయాలని తాను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించిన ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్ నిర్మాణాలను పూర్తి చేయడానికి నడుం బిగించిన తాడేపల్లి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్కు దాతలు అండగా నిలబడి చేయూతనిస్తున్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి P4 విధానంలో దాతల సహకారంతో ముందుకెళ్తున్నారు. స్విమ్మింగ్ పూల్, ఇండోర్ స్టేడియం పనులు పూర్తి చేయించడానికి కమిటీలను నియమించారు. తొలుతగా వ్యక్తిగతంగా తాను విరాళాలు ఇచ్చారు. ఇండోర్ స్టేడియంలో షటిల్ కోర్టులు వేయడానికి GR రెడ్డి కంటాసుపత్రి తరపున యాజమాన్యం డాక్టర్ సందీప్ రెడ్డి 4 లక్షల రూపాయలను ఎమ్మెల్యే చేతుల మీదుగా కమిటీకి అందించారు. అదేవిధంగా RR ఆసుపత్రి అధినేత డాక్టర్ కొండ్రెడ్డి శ్రీనివాసరావు 2 లక్షలు, విజేత సూపర్ మార్కెట్ యాజమాన్యం 2 లక్షలు, ఎండవల్లి నానాజీ 1 లక్ష రూపాయలు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా కమిటీ సభ్యులు శ్రీశ్రీ డెంటల్ హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీనివాస్ దుబా శ్రేణులకు అందించారు. కార్యక్రమంలో పట్టణ మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్, నీలపల్ల దినేష్, పాలూరు వెంకటేశ్వరరావు, పట్నా రాంపండు, శ్రీరంగం అంజీ తదితరులు పాల్గొన్నారు. దాతలకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. దాతల సహకారంతో పారదర్శకంగా అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ పనులు చేయిస్తున్నానని, మీ అందరి ఆశీస్సులు అభివృద్ధి పనులకు శ్రీకారం కావాలన్నారు. డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విజయవంతం కావాలని కోరుతూ ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు మందలపర్రు శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం నెడమరు మండలం మందలపర్రు పంచాయతన క్షేత్రంలో జనసేన శ్రేణులతో కలిసి విశేష పూజలు చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మెగా అభిమానులు పెదనండకొండ గ్రామంలో చేపట్టిన సినిమా ప్రమోషన్ పాదయాత్రలో ఎమ్మెల్యే ధర్మరాజు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఉంగుటూరు నియోజకవర్గ జనసేన పార్టీ IT వింగ్ కోఆర్డినేటర్లు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు. తాడేపూడెం CPM పార్టీ పట్టణ కమిటీ సభ్యురాలు అల్లం పూర్ణిమ మృతి CPM పార్టీకి తీరని లోటని CPM జిల్లా కార్యవర్గ సభ్యులు కరి నాగేశ్వరరావు, పట్టణ కార్యదర్శి కరెడ్ల రామకృష్ణులు పేర్కొన్నారు. స్థానిక కడకట్ల 32వ వార్డులో ఆమె స్వగృహం నందు అల్లం పూర్ణిమ భౌతిక దేహానికి పూలమాలలు వేసి పార్టీ జెండా కప్పి నివాళులర్పించారు. పూర్ణిమ భౌతిక దేహం అంతిమ వీడ్కోలు యాత్రలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ధనాల వెంకట్రావు, AB శ్రీనివాస్, తాడికొండ జయరాం, కృష్ణ, కొడమంచిలి బాబు, ధనాల రాజు, సోమవరపు సతీష్, కరక వెంకటరావు, నరమాల కృష్ణ, దేశంశెట్టి సతీష్, సిద్దిరెడ్డి శేషబాబు, యాసరపు ఎరినాయుడు, నంగిరెడ్డి సాయి, K ప్రసాద్, పార్టీ సభ్యులు, CITU సంఘ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్థానిక సుబ్బారావుపేట 5వ వార్డు శ్రీనివాస రామాలయంలో జ్ఞాన సరస్వతి అమ్మవారికి ఆషాఢమాస సారి సమర్పించారు.
శ్రీనివాస రామాలయం ఆలయ కమిటీ చైర్మన్ శానం రామకృష్ణ సరస్వతి దంపతులు పుట్టింటి సారెను జ్ఞాన సరస్వతి అమ్మవారికి సమర్పించారు. శానం రామకృష్ణ నివాసం దగ్గర నుండి శ్రీ శ్రీనివాస రామాలయం వరకు ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి పుట్టింటి సారే సమర్పించారు. పసుపు, కుంకుమ, చీర, జాకెట్, పూలు, పలు రకాల స్వీట్స్ అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శానం రామకృష్ణ సరస్వతి దంపతులు, జగత స్వామినాయుడు దంపతులు, వెల్లనాడు సత్యబాబు, శ్రీనివాస రామాలయ లలితా పారాయణ మహిళలు పాల్గొన్నారు. శ్రీ శ్రీనివాస రామాలయం నందు అమ్మవారు జ్ఞాన సరస్వతి అమ్మవారికి శానం రామకృష్ణ గారి దంపతులచే చీర, సారే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆడపడుచులు, అక్క చెల్లెమ్మలందరితో కూడా మరి వారి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి ఈ రామాలయంలో జ్ఞాన సరస్వతి అమ్మవారికి సమర్పించడం జరిగింది. ప్రతి ఆషాఢ మాసంలో కూడా ఎక్కడైతే అమ్మవారిని మనం కొలవబడతామో, పూజించబడతామో ఆ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుందని చెప్పనని పురాణాలు, ఇతిహాసాలు చెప్తూ ఉన్నాయి. మరి అటువంటి ఈ ఆషాఢ మాసం ఎంతో పవిత్రమైనటువంటిది. అటువంటిది ఈ రోజున అంతే పవిత్రంగా మరి ఈ కార్యక్రమానికి ఎంతోమంది ఆడపడుచులందరూ, స్త్రీమూర్తులందరూ కూడా వారి యొక్క మాంగళ్య సౌభాగ్యం కోసం మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ బహుత్తర కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవారికి చీరసారి కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంత జయప్రదంగా చేసినటువంటి ప్రతి అక్క చెల్లెమ్మలకి అందరికీ కూడా కమిటీ తరఫున, శానం రామకృష్ణ గారి దంపతుల తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శ్రీ శ్రీనివాస రామాలయం నందు మన జ్ఞాన సరస్వతి అమ్మవారికి ఈ సంవత్సరం ఆషాఢ మాసం సందర్భంగా మా ఈదులో మా మహిళలతోటి, అలాగే పారాయణం సభ్యుల మహిళలతోటి కలిపి అందరం కూడా కలిసి అమ్మవారికి సారీ సమర్పించడం జరిగింది. ఈ సారిలో పాల్గొన్న ప్రతి మహిళలకు కూడా ఆ అమ్మవారి కృపా కటాక్షాలు నిండుగా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే ప్రతి శనివారం ఇక్కడ జరిగేటువంటి అన్నదాన కార్యక్రమం కూడా ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకుని ఆ స్వామివారి కృపా కటాక్షాలు నిండుగా ఉండాలని కోరుకుంటున్నాం. 7 వారాలు కంటిన్యూషన్గా వచ్చి స్వామివారికి 108 ప్రదర్శనలు చేసినట్టే కంపల్సరీ వాళ్ళు ఏమనుకుంటుంది జరుగుతున్నాయి, అందరూ కూడా వచ్చి చెప్పడం జరుగుతుంది. అందుచేత భక్తులందరూ ఒకసారి గమనించి గుడి దగ్గరికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని వారి కృపా కటాక్షాలు నిండుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో యోగా మాస్టర్ కరిబిండి రామకృష్ణచే వారి యొక్క శిష్య బృందంతో కలిసి అగ్నిహోత్రం కార్యక్రమం మదరవనిని హాస్పిటల్ ఎదురుగా ఉన్న మల్లేశ్వర షాప్ వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్నిహోత్రం ప్రయోజనాల గురించి కరిబిండి రామకృష్ణ నిర్వాహకులకు తెలిపారు. కార్యక్రమంలో అపర్ణ ప్రసాద్, ఆరా ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. మల్లేశ్వరరావు గారి షాపు యందు సాయంకాల సమయంలో అగ్నిహోత్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మన తాడేపల్లిగూడెం పట్టణంలో ఈ అగ్నిహోత్రం మీద అవగాహన చాలామందికి పెరిగి వాతావరణ శుద్ధి కోసం, లోక కళ్యాణార్థం, వాళ్ళ యొక్క శారీరక, మానసిక, ఆర్థిక అంశాల పట్ల పూర్తి ప్రక్షాళన కోసం తరువుగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి మంగళవారం వ్యాపారస్తులు అందరూ ఖాళీగా ఉండడం, సెలవు దినం కావడం ఆ రోజునే ఎక్కువగా జరుగుతున్నాయి. వాస్తవానికి ఇది ప్రతిరోజు చేసుకోవచ్చు. ఈనాటి కార్యక్రమంలో అందరూ చాలా ఆహ్లాదంగా మంత్రోచ్చారణలతో, సాంప్రదాయబద్ధంగా, భక్తి శ్రద్ధలతో అగ్నిహోత్రం కార్యక్రమం నిర్వహించారు. ఇది ఈ ప్రాంతాన్ని అంతటికీ పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. అలాగే ఇక్కడ చేయించుకున్న వాళ్ళకి, ఇక్కడికి వచ్చి విని దాంట్లో పాల్గొన్న వాళ్ళకి కూడా పాజిటివ్ వైబ్రేషన్స్తో పాటు సత్ఫలితాలను వాళ్ళ జీవితంలో అందించడానికి ఉపయోగపడుతుంది. ఇట్లాంటి సనాతన ధర్మానికి సంబంధించిన కార్యక్రమాలని మన తర్వాత తరాల వాళ్ళకి అందించే బాధ్యతలో భాగంగా ఆరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో
మా ఆరా ఫౌండేషన్ సభ్యులందరూ దీనిని నిర్విరామంగా నిరంతరాయంగా అలా కొనసాగిస్తున్నారు. ఆరా ఫౌండేషన్ తరపున అగ్నిహోత్ర కార్యక్రమం మొదలుపెట్టి 3 సంవత్సరాలు అయింది. ప్రతి మంగళవారం ఇంచుమించుగా మధ్యలో గ్యాప్ వచ్చినా ప్రతి మంగళవారం ఎక్కడో జరుగుతుంది. ఈ అగ్నిహోత్ర కార్యక్రమం చూసి ఈ అగ్నిహోత్రం ఒకవేళ చేయించుకోవాలన్నా మమ్మల్ని సంప్రదించితే కంపల్సరీగా వచ్చి మేము అక్కడ అన్ని వచ్చి అందరికీ వాళ్ళకి కావాల్సిన విధంగా మా గురువుగారి చేత అగ్నిహోత్రం చేయించబడుతుంది. దీనికి రూపాయి ఖర్చుతో లేని పని ఇది. స్వల్పమైన ఖర్చు, ఆవు నెయ్యి, ఆవు పిడకలు, సమిధులతో చేయొచ్చు. ప్రసాదం మీరు దేవుడికి పెట్టే ప్రసాదం పెట్టినా తీసుకొని వెళ్తారు. దానివల్ల మీరు అగ్నిహోత్ర కార్యక్రమం అందరూ కూడా తెలుసుకొని దీని గురించి మానకుండా చేస్తానని ఆశిస్తూ 1వ తేదీ నాడు స్కీమ్ వర్కర్లైన ఆశా వర్కర్లకు పెన్షన్లు పంపిణీ చేసే డ్యూటీ వేయొద్దని, వేసిన డ్యూటీలను వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఆశా వర్కర్స్ యూనియన్ మండల నాయకులు సిఐటియు ఆధ్వర్యంలో తాడేపూడెం మండల అభివృద్ధి అధికారి ఎంఎస్ విశ్వనాథంకి వినతిపత్రం అందజేసి ఇబ్బందులు తెలిపారు. ఆశా వర్కర్స్ యూనియన్ మండల కన్వీనర్ జి దుర్గాభవాని, సిఐటియు నాయకులు కండేల్లి సోమరాజు, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు శ్రీదేవి, పి అనంతలక్ష్మి, ఏ వెంకటలక్ష్మి, డి నాగరత్నం తదితరులు పాల్గొన్నారు. భవితా కేంద్రంలో ఫిజియోథెరపీ సేవలు. తాడేపూడెం భవితా దివ్యాంగుల శిక్షణా కేంద్రంలో బుధవారం డాక్టర్ అల్లు శ్రీకృష్ణ మహేష్ దివ్యాంగుల పిల్లలకు ఫిజియోథెరపీ సేవలు అందించారు. కార్యక్రమంలో దివ్యాంగుల పిల్లలకు తాడేపూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ జోనల్ చైర్పర్సన్ పేరుచర్ల మురళీకృష్ణరాజు సౌజన్యంతో దివ్యాంగుల పిల్లలకు పోషకాహారం అందజేయడం జరిగింది. కార్యక్రమంలో ప్రత్యేక ఉపాధ్యాయుని ఎం చంద్రకుమారి, నాగలక్ష్మి, దివ్యాంగుల పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ ఆర్వేశ మహాసభ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ పచ్చిపులుసు నాగ శారదారాణి ఆధ్వర్యంలో ఆషాఢమాసం పురస్కరించుకొని కొబ్బరితోట యుఎం హై స్కూల్లోని విద్యార్థినులకు గోరింటాకు పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్జిగా ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ లీలారాణి విచ్చేసి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో తాడేపూడెం టీం సెక్రటరీ మాటూరి శిరీష, కొల్లా రోజా, గమని మహాలక్ష్మి, వసుమర్తి సుధారాణి, యుఎం హై స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు గోరింటాకు పోటీల్లో పాల్గొన్న వారికి బహుమతులు అందించారు. ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత ఏంటంటే గోరింటాకు అనేది కేవలం అలంకారం మాత్రమే కాదు, దానికి శాస్త్రీయపరంగా, వైద్యపరంగా, అలాగే మన సైంటిఫిక్గా కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. గోరింటాకు అనేది గౌరీ ఇంటి ఆకు. అంటే ఒకప్పుడు చిన్నప్పుడు పార్వతీదేవి ఇంటి దగ్గర ఆడుకుంటూ ఉంటే తన రజస్వాలు అవుతూ ఉంటారనమాట. అయినప్పుడు పర్వతరాజు ఆయన తండ్రి గారు చూసి గోరింటాకు నేల మీద పడిన తర్వాత ఒక ఆకుగా ఆవిర్భవిస్తుంది. ఆ రక్తపు బొట్టు ఒక చెట్టుగా వస్తుంది. అప్పుడు పర్వతరాజు ఆ చెట్టుకు ఒక వరాన్ని ఇస్తాడు. నువ్వు కేవలం భూమి మీద ఇలా ఉండడమే కాదు, నీకు స్త్రీలందరూ కూడా నిన్ను అలంకారంగా కూడా చేసుకోవచ్చు అని ఒక గొప్ప వరాన్ని ఇస్తాడు. అలాగే కుంకుమ మనం గోరింటాకు బొట్టు దగ్గర మాత్రం పండదు. ఎందుకంటారు? అది పార్వతీదేవి కుంకుమకిచ్చిన వరం. ఎక్కడైనా పండుతుంది, కానీ సౌభాగ్యాన్ని కాపాడే కుంకుమ దగ్గర మాత్రం కుంకుమకే ప్రత్యేకత ఉంది. అలాగే ఇప్పుడు గోరింటాకు మనం ఎందుకు ఆషాఢ మాసంలోనే పెట్టుకుంటున్నాము అంటే వర్షాకాలంలో చాలా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. పొలాల్లో పనిచేసే స్త్రీలందరూ కూడా నేలపైన పని చేస్తూ ఉంటారు. దానిలో ఉన్న క్రిమి కీటకాలు అన్నీ వాళ్ళ గోరుల్లోకి వెళ్ళి ఇన్ఫెక్షన్స్ వ్యాపించే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. కనుక గోరింటాక్కి కూడా సైంటిఫికల్గా యాంటీమైక్రోబియల్ ప్రాపర్టీస్, యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అందుకని మన చేతులకి కాళ్ళకి పెట్టుకోవడం వల్ల వెళ్ళే ఛాన్సెస్ తక్కువ. ఆషాఢ మాసం సందర్భంగా అతిథులందరూ ఇష్టపడే గోరింటాకు పోటీల్ని ఇక్కడ పిల్లలకి మేము దగ్గరుండి కండక్ట్ చేయిస్తున్నాం. ఎందుకంటే పిల్లలకు కూడా మన యొక్క సంస్కృతి, సాంప్రదాయాలు, భారతదేశం యొక్క గొప్పతనం తెలియాలని, అందరికీ కూడా మన ఆచారాలు తెలియాలని పిల్లలకి మేము ఈరోజు పెట్టడంలో మా ఉద్దేశం. ఎప్పుడు మాలో మేము పెట్టుకుంటున్నాం, వీళ్ళందరినీ మేము ఎంకరేజ్ చేద్దామని ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఈవీఎం స్కూల్ టీచర్స్ అందరూ కూడా మాకు మంచి కోఆపరేషన్ ఇచ్చి మాకు మంచి సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ 30 మంది పిల్లలు పైగా పార్టిసిపేట్ చేస్తున్నారు. పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా గిఫ్ట్లు ఇస్తున్నాం. అలాగే 1st, 2nd, 3rd, 4th కూడా ఇస్తున్నాం. ఈరోజు మా ప్రోగ్రామ్కి స్పెషల్ మా డెంటిస్ట్ లీలారాణి గారు జడ్జి కింద వ్యవహరిస్తున్నారు. సాయి వెనెల హాస్పిటల్ చిన్ని కుమార్ గారు వాళ్ళ మిస్సెస్, ఆవిడ ఆధ్వర్యంలో ఆవిడ జడ్జిమెంట్లో పిల్లలందరికీ మేము ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినందుకు స్కూల్ యాజమాన్యానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
స్థానిక ఏలూరు రోడ్లో వేయించేస్తున్న సిద్ధిబుద్ధి వినాయకుని ఆలయంలో బుధవారం సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. బుధవారం పురస్కరించుకుని భక్తులందరి గోత్రనామాలతోటి కూడా శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారికి అత్యంత వైభవంగా స్వామివారికి పంచామృతాభిషేకములు అలాగే సహస్రనామ గరిక పూజా కార్యక్రమాలన్నీ కూడా భక్తులందరి గోత్రనామాలతోటి కూడా జరిగాయి. అలాగే సంకష్టహర చవితి కూడా 100 లీటర్ల ఆవు పాలతోటి ఎంతో వైభవంగా భక్తులందరి గోత్రనామములతోటి ఎక్కడెక్కడి నుంచో కొంతమంది అమెరికా ప్రయాణం అనుకున్న వాళ్ళు అమెరికా వెళ్ళినారు కూడా ఇప్పటికీ మాకు వారి గోత్రనామాలు మాకు వాట్సాప్లో పెట్టడం జరుగుతోంది. ఏ పనులు అనుకున్నా వెంటనే సిద్ధి బుద్ధి ఉండడం వల్ల అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతున్నాయి. మన తాడేపల్లిగూడెంలో పెద్ద సాయిబాబా గుడి ఎదురుకుండా ఈ వినాయకుడి గుడి స్వర్గీయ ఈలి ఆంజనేయులు గారు ఈ యొక్క ఆలయాన్ని నిర్మించారు. వారి కుమారుడు ఈలి నాని గారు ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా దగ్గరుండి చేస్తూ ఉంటారని తెలియజేసుకుంటూ పోల్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఎంఎంపురం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ నందు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని ఆరోగ్య విస్తరణాధికారి వైవి లక్ష్మణరావు పర్యవేక్షణలో సిబ్బంది లబ్ధిదారులకు సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్త అరుణాదేవి, MLHB సౌభాగ్య, ఆశా కార్యకర్తలు సుధారాణి, కుమారి, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.